హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, దగ్గర ఇప్పుడు దాదాపు ఒక 10 నిమిషాలు ఇంకా మనము బంటుని పిలుస్తూ ఉంటే ఇది పానీపూరి వాయిన వస్తే సైకిల్ వెనకాల వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బంటు 10 నిమిషాలు ఇంకా అందరం తేజు, నేను, అను ముగ్గురం వెతుకుతూ ఉన్నాము. లక్కీకి పాపము ఎత్తుక్కొని పోయింది. లక్కీ అయితే దీనికి ఇప్పుడు భోజనం పెట్టాలా వద్దా మీరు చెప్పండి ఫ్రెండ్స్. దీన్ని 10 నిమిషాలు ఇంకా వెతికామండి బయట వెళ్ళి. అంత జాస్తి అయింది దీనికి కొవ్వు. ఏమన్నా దానికి ఫ్రెండ్స్ మజ్జిగన్నము అలాగే క్యారెట్ వేసి కలిపాము. అప్పుడే మూడు వల్ల అప్పుడనే తినిందంట ఫ్రెండ్స్. నేను లేదు అప్పుడు. మన లక్కీకి అయితే లేదు ఇంకా భోజనం. పాపము లక్కీకి అన్నం అవుతా ఉంది. ఎలా అంటే ఇప్పుడు బంటుకు మాత్రమే అక్కడ అన్నం ఉండింది. మన లక్కీ పాపం ఎంత ఫీల్ అవుతా ఉందో నిజంగానే. దానికి పెట్టలేదు ఫ్రెండ్స్ నిజంగా. అయినా కూడా చూడండి, బంటు పైన కోపం చేసుకోలేదు. రైస్ అయితే ఇప్పుడే పెట్టాము ఫ్రెండ్స్. అది గ్యాస్ విజల్ పోతుంది. ఆలోపు బంటు వచ్చేసి ఇక్కడ గేట్ దగ్గర వచ్చేసి గేట్ పైన ఎగిరి అరుస్తూ ఉంది. అలా అరకూడదు ఇంటి ముందు. అలా అరిస్తే చాలా ఏమో మంచిది కాదు అంటారు ఫ్రెండ్స్. అందువల్ల ఏం చేసామంటే ఇంట్లో ఉన్న అన్నము అలాగే క్యారెట్ పళ్ళెం చేయండాము ఇంటికి. దాన్ని వేసి కలిపి ఎత్తుకొచ్చాము. మజ్జిగ కలిపి తెచ్చేసాము బంటుకి. లక్కీ అయితే నిజంగా పాపము ఇంకా ఏం తినలేదు ఫ్రెండ్స్. దానికి అంతా అది ఏమనుకుంటుందంటే బంటుకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు అనుకుంటుంది. కానీ ఇది లక్కీ ఇది ఆకలికి తడుచుకో ఉంటుంది, బంటు తడిసేలేదు కదా. అందుకోసం బంటుకు మాత్రం ఎత్తుకొచ్చేసాము. ఇంకోటి ఏంటంటే బంటు ఆశ్రమం లోపల వదలతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆశ్రమం పని జరిపిస్తూ ఉంటే ఇది చెట్లంతా తెచ్చింటే కొన్ని వీడియోల్లో చెప్పాను, చెట్లనంతా కొరికి తుంచేసింది. అందువల్ల ఆశ్రమం లోపల వదలతలేదు. ఏమీ అనుకోకండి, నేను ఉండేదే చెప్తా ఉన్నాను. బయటే పడుకోవాలి, అక్కడ పడుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.